హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమాం శం న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మిత్రుడు, వరుణుడు, అర్యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు మనకు సుఖసాంద్రణ కలుగు చేదురుగాక. బ్రహ్మను నమస్కారము. ఓ వాయుదేవ నీకు నమస్కారము. నిన్నే ప్రత్యక్ష బ్రహ్మముగా పలుకుచున్నాము. ఋతముగా సత్యముగా నిన్నే పలుకుచున్నాము. కనుక నీవు మమ్ము పలికించే వాళ్ళని రక్షించుగాక. మాస్టర్ ఈకే గారి యొక్క జీవితకాలంలో కొన్ని వేల ప్రసంగాలు చేస్తారు దేశ విదేశాల్లో. అన్ని ప్రసంగాలలో కూడా ఈ శాంతి పాఠాన్ని ఆయన ఎన్నుకొని ఆయన గానం చేస్తున్నవారు. తెలుగులో దానికి మీకు చెప్పామన్నమాట. మాస్టర్ ఈకే జయంతి సందర్భంగా కొన్ని విషయాలని మనం పనులు చేసుకుంటున్నాం. అందులో భాగంగా రాధామాసం అనేది మాస్టర్ ఈకే జీవిత చరిత్రలో మనకి అత్యున్నతమైన స్థానాన్ని అలంకరించి ఉంటుంది. పరమనుడు గురించి మనకి ఇందాక చెప్పారు. మనకి చాలా ఇష్టం పరమనుడు అంటే. మనకి మేడం బ్లవాట్స్కీ గారికి ప్రప్రథమంగా ఈ భూమి మీద పరమ గురువుల దర్శనం జరిగింది. ఆమె యొక్క దయ కారణంగా మనకి లభించాయి. తర్వాత మరలా నవయుగంలో మాస్టర్ ఈకే గారికి ఆమె దర్శనం జరిగింది. మాస్టర్ ఈకే గారికి 90 గురువుల దర్శనం జరిగింది. 90 గురువు అది మాస్టర్ గారి పుస్తకంలో ఉంటుంది. ఈ రాధామాధవంలో మాస్టర్ ఈకే గారితో పాటు ఆయన దయ వలన, పార్వతీమాత యొక్క అనుమతి వలన నేను శివశంకర్ రత్నాకర్ ఉండేవాళ్ళం అన్నమాట. మాస్టర్ గది మాదేమో పక్క గదిలో నాయన పడుకోవడం, చాప మీద పడుకోవడం అన్నమాట. నేను ఫస్ట్ రివ్యూ చేస్తున్నాను, కూడా ఇప్పుడు చెప్పలేదు, చెప్పాలనిపిస్తుంది. మాస్టర్ ఈకే గారి దగ్గరికి రాధామాధవంలో 7 times పరమగురువులు వచ్చారు. ఒక పరమగురువు వస్తుండేవారు. మాకు పెద్ద తెలియకపోయినా ఒక అలికిడి వినికిడిగా మనకి భావన ఉంటుండేది. అట్లా మాస్టర్ గారు ఆ పరమగురు వెళ్ళిపోయిన తర్వాత రాధామాధవంలో తలుపులు తీసుకుని రావడం కాదు, పరమగురులు అంటే స్పాంటేనియస్ ప్రెజెన్స్ అన్నమాట. నివే శరీరం ఉంటాం కదా. అక్కడ మాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ గారు మమ్మల్ని లేపి చెప్తున్న సందేశాలు చాలా ఉన్నాయి. ఇలా మాస్టర్ గారు వచ్చారు అని కొన్ని చెప్తున్నారు. మాస్టర్ గారు మాకు చాలా ఆనందంగా ఉండేది. వాతావరణం మొత్తం చాలా సాన్నిధ్యంగా ఉండేది అనమాట. ఒక పర్యాయం మాస్టర్ గారితో ఆయన ఎప్పుడు ఆంగ్లంలోనే మాట్లాడుతున్నారు. జిఎం గారు, జిఎం గానే గ్రాండ్ మాస్టర్ అంటారు, విచిత్ర వ్యక్తి అంటారు అనమాట ఒక మాస్టర్ గారు. ఆయన ఆంగ్లంలో మాట్లాడుతున్నప్పుడు నేను రాధామాధవ ప్రేహాలలో పడుకున్నప్పుడు నాకు వినికిడి అనమాట. నేను మాస్టర్ తలుపు కొట్టడానికి ప్రయత్నం చేశాను. అందుకే తలుపు తెలవలేదు.
ఆ తర్వాత మాస్టర్ గారు వచ్చి నీ తరం కాదని చెప్పారు. నీ తరం కాదని చెప్పారు మాస్టర్ గారు. నేనంటే మీరే అర్థం చేసుకోండి. నేనంటే మీరే అర్థం చేసుకుంటే ఆ ప్రజెన్స్ వస్తుంది మనకి. అప్పుడు నేను ఉన్నాను కాబట్టి. వెరీ సింపుల్. ఎవరుంటే వాళ్ళు. అప్పుడు మాస్టర్ గారు ఒక విషయం చెప్తారులే, ఇలాంటి విషయాలు కొద్దిగా బాగుంది, ఇన్స్పైరింగ్ ఉంటాయి, కొత్త చెప్పుకోలేదు మనం. 11 o'clock ఈరోజు ఒక ఆయన వస్తున్నారు, మీ పేరు చెప్పడంలే, జవదరిపేటలో అత్యున్నతమైన వ్యక్తి ఆయన. జవదరిపేటానికి చేసిన సేవలు విశిష్టమైనవి. నాకు ఉదయం మాస్టర్ గారు జిఎం గారు చెప్పారు, 11 o'clock ఆయన వస్తానని చెప్పారు. ఆయన ప్రవర్తన కాస్త బాగోని కారణంగా కర్ణపిచ్చామని చెప్పారు మాస్టర్ గారి గురువు గారు. మాస్టర్ గారు చాలా విశ్వప్రామమూర్తి. మాస్టర్ గారు చాలా మమకారం. మాస్టర్ గారు ప్రత్యేక స్త్రీలంటే చాలా ఇష్టం. మాస్టర్ గారికి కృష్ణులాగా, క్రైస్తలాగా, బుద్ధుల్లాగా చాలా ఇష్టం. పాలతలంటాలు అంటే మాస్టర్ గారికి. అక్కడ మాస్టర్ గారు నాకు చెప్పారు, నాకంటే మీకు అర్థం చేసుకోండి. ఇలాగ 11 o'clock ఆయన వస్తున్నారని మాస్టర్ గారు చెప్పారా, లోపల నాకు ఇష్టం లేదు, అతను కుటుంబం కలవాడు, అతను ఎట్లాగా నేను కట్టపిస్తా ఉన్నాను. మాస్టర్ గారు కట్టప అనేది పెద్ద విషయం కాదు. అది 11 o'clock వస్తారా, ఆయన వస్తారు మాకు కూడా తెలియదు. మాస్టర్ అన్నారు, నువ్వు ఉండని చెప్పారు. నువ్వు ఉండని చెప్పారు ఆయనతో పాటు. మాస్టర్ పక్కన మమ్మల్ని పెట్టినవారు. అంటే పక్కన అంటే ఆయనకి భయం వేసి కాదు, అంటే ఆయన మమ్మల్ని తిట్టే పోషణలో వ్యక్తి అయిన అవుతాయి, కొద్దిగా కోపం ఎక్కువ. అటు ఇటు పోకని చెప్పారు మాస్టర్. ఎగ్జాక్ట్ 11 o'clock ఆటో దిగారు ఆయన వస్తారు మాకు కూడా తెలియదు. నేను రిసీవ్ చేస్తున్నాను. మేము రిసీవింగ్ పార్టీ కదా మంది. ఆయన మాస్టర్ ఉన్నారా అని అడిగారండి. ఉన్నారండి సార్ అన్నాను. పద అన్నారు. ఆ గది లోపలికి వెళ్ళాం. మాస్టర్ గారు అప్పటికే మాస్టర్ గారు మనుషులు ఇష్టం. ఫ్రాంక్గా చెప్పాలంటే గురువుడు కన్నా మాస్టర్ గారు మనుషులు ఇష్టం. మాస్టర్ చాలా మమకారం, ఆయనకి చాలా ప్రేమ. మాస్టర్ నాకు కూర్చోవాలన్నారు. అక్కడ మాస్టర్ గారు సోహం చేసి నేను 3 సార్లు చేశాను. మాస్టర్ అంటే వాక్ బాగా రావాలంటే సోహం బాగా చేయరు కదా, ప్రాణశక్తి కదా. ఆయన మాస్టర్ గారు పాపం లోటు ఆయనకి అంటే ప్రేమ కదా. మాస్టర్ ఒకే ఉన్నారు. ఈరోజు నుంచి నువ్వు వదిలేమని చెప్పారు. నా షాక్ అవుతున్నారు ఆయన. మాస్టర్ వదిలేదేంటి, దేహం వదలను ఈజీ, మాస్టర్ వదలడం కన్నా ఇది సాధారణ విషయం మీకు చెప్తున్నా. మీకు ఒక గురువుని వదలడం ఎంత ఈజీ కాదు. జన్మజన్మాల సంబంధం కదా మాస్టర్ గారు మనకి. ఆయన నిగ్రహణ పోయారు ఆయన. అదే మాస్టర్ అంతే మాస్టర్ కళ్ళు తెలవలేదు. అంటే ప్రేమ. ఆయన మాస్టర్ కాలం పడిపోయారు. లేదో నన్ను వదిలేయమని చెప్పారు. అంతే మాస్టర్ గారు చెప్పారు. చెప్తున్నాం కదా వదిలేయమన్నారు. చెప్పినట్టు చేయమన్నారు. చాలా ఆయన కళ్ళు ఎర్రగైపోయి ఆ వ్యక్తివి. మాస్టర్ పాపం లోపల బాధపడుతున్నారు. అంతేనా, అంతే వదిలేయని చెప్పారు. ఇప్పుడు కట్ ఆఫ్ అయింది. కట్ ఆఫ్ ఇస్తే మాస్టర్ గారితో మనం జీవితం అయిపోయినట్టే. ఇంకో విషయం గుర్చేస్తుంది. ఇక్కడే కరీంనగర్లో మాస్టర్ గారితో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది. మాస్టర్ ఈకే గారితో పాటు అక్కడ ఒకసారి దర్శనం ఇచ్చారు. అప్పుడు నేను, అక్కయ్య గారు అంటే మాస్టర్ సత్యమణి, సోదరుడు శివశంకరు, ఎన్ఎస్ రాము, మేము అప్పుడు ఉన్నాం అన్నమాట. రాత్రి 2 గంటలకి సడన్గా మాస్టర్ రాత్రి డిటేషన్ ఇచ్చేవాళ్ళం అప్ టు 2 o'clock. మాస్టర్ ఈకే రాధామాధవంలో రోజుకి 20 hours 20 hours పర్ మాస్టర్ ఈకే ఆయన జీవితకాలంలో 20 hours. మేమే ప్రత్యక్ష సాక్షులం. ఓన్లీ 2-3 hours అంతే. ఇంకో విషయం చెప్తున్నాను, అలా మాస్టర్ ఈకే ఎప్పుడు కూడా స్నానం చేయకుండా ప్రేయర్ చేయలేదు. మనం తెలుసు, మనందరం చాలా బుద్ధిమంతులం కదా. మాస్టర్ ఈకేతో 75 నుంచి 84 కొన్నాం. అందులో నేను ఒకని. మాస్టర్ ఈకే స్నానం చేస్తే ప్రేయర్ చేసేవారు. మేము కూడా బాగుందని ఆయన ముందని చెప్పి స్నానం చేస్తున్నాడు. మేము
భయం భక్తి రెండు ఉండాలండి. రెండు ఉంటే బాగుపడతారు. అది బాగుపడదు. భయమైన భక్తి ఉండాలి. మాస్టర్ జీకేంద్ర భక్తి పాతకం అంటే భయం మనకి, అందుకే బాగుపడ్డాం మనం కూడా. అక్కడ మాస్టర్ గారి కలిసి కర్మ వాళ్ళ కలిశారు. లాస్ట్ 9th మాకు మాస్టర్ గారు చెప్పింది, సోమేశ్వర గారిని ధన్యజీవి పార్వతకుమార్ గారి యొక్క కృష్ణకుమార్ గారి యొక్క తల్లిదండ్రులు సోమేశ్వర గారు, సత్యవతి గారు 30th January 1984లో రాత్రి 2 గంటల్లో మాస్టర్ డిక్టేషన్ ఇచ్చారు మాకు. సడన్గా మాస్టర్ పైకి వెళ్ళి నువ్వు కూర్చో అన్నారు, పడుకోమని చెప్పారు. మేడమీకి వెళ్ళారు ఫస్ట్ ఫ్లోర్లో. గంట పైన వచ్చారు. ఏంటి మాస్టర్ అంటే త్వరగా చెప్తానని చెప్పారు. తను ఉండేది మాస్టర్ గారితో, చాలా తను ఉండేది మాస్టర్ గారు అందరికీ. నెక్స్ట్ డే రామకృష్ణ మిషన్కి వెళ్ళాం హైదరాబాద్లో. మాస్టర్ గారు పక్కన ఉంటే మాస్టర్ గారు బుద్ధమే చేసి రాత్రి జిఎం గారు వచ్చారు కదా, ఒక విషయం చెప్పారని చెప్పారు మాస్టర్. ఏంటి మాస్టర్ అంటే ఇటుపై విదేశయాత్ర నీకు ఉండదని చెప్పారట మాస్టర్ గారు. అయిపోయింది, పర్పస్ అయిపోయింది. మీ ప్రజెన్స్ చాలు, మీ టీచింగ్ చాలు, మీ ప్రబోధాలు చాలు, మీ రచనలు చాలు, మీ సాన్నిహిత్యం చాలు ఈ సమాజానికి, బృందాలకి. ఇటుపై మేము వెళ్ళవసందని చెప్పారట మాస్టర్. 6 నెలల్లో మాస్టర్ గారు ప్రోగ్రాం పుట్టిన 84లో ఇలా అన్నారు మాస్టర్ అన్నారు. ఆయన చెప్పినట్టు ఏమేమి చెప్పారు. ఏం చెప్తున్నానంటే మాస్టర్ గారు పరమూల వాక్యాన్ని యాజిగా పాటించేవారు అన్నమాట. రాధామాధవంలో మాస్టర్ గారి గదిలో చాలా ఫోటోలు ఉన్నాయి, పరమూరుడి ఈ పెయింటింగ్స్. ఒకరోజు రాత్రి మాస్టర్ గారు అన్ని ఫోటోలు తీసేమన్నారు. సివి ఫోటో ఒకటి చాలని చెప్పారు మాస్టర్ గారు. అదేంటంటే చెప్పింది చేయన్నారు అంతే. అంటే గురువు మీద వ్యామోహం లేకపోవడం కూడా సాధనలో ఒక భాగం అది, సాధనలో ఒక భాగం అది. అట్లా మాస్టర్లు మనకి ఏంటంటే పరమూల యొక్క మార్గాన్ని యథాతథంగా పాటిస్తున్నవారు. అదేవిధంగా మాస్టర్ యొక్క మార్గంలో మనం జాగ్రత్తగా గమనిస్తే పర్పస్ అండ్ ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్. మాస్టర్ లైఫ్లో మనం బాగా నేర్చుకోవాలి. ఈకే లైఫ్లో 2 ఉదాహరణలు చెప్తున్నా. శేఖర్కి చిన్నప్పుడు చాలా ఆపద వచ్చింది, ఆరోగ్యం బాగోలేదు. అక్కడ మాస్టర్ గారు, పార్వతకుమార్ అందరం కూడా మేము శ్రీకాకుళం ఉన్నాం అన్నమాట. మాస్టర్ గారు ఫోన్ చేశారు. శేఖర్ సీరియస్ ఉందంటే మాస్టర్ గారు ఫోటో పుట్టినంటాం కదా, తిరిగి చెప్పడం లేదు, తిరిగి చెప్తే అనదు కదా అని చెప్పుంటప్పుడు మాస్టర్ గారు ఇమీడియట్గా భోజనం కూడా చేయకుండా మెట్రోల్ వ్యాన్లో మేమందరం వచ్చామన్నమాట. అలా పార్వతకుమార్ కారు మధ్య ఆగిపోయింది. అక్కడ టికెట్ చేసి అప్పుడు ఆగిపోయింది అనమాట. వచ్చి మా అక్కయ్య గారు అన్నారు. అంటే అప్పటికి అక్కయ్య గారు తెలియదు. ఎవరో రాత్రి మా ఇంట్లో పడుకోండి అని చెప్పారు అక్కడ న్యూ కాలనీలో. అలాగే అన్నారు ముందు, అంటే ఆ రోజు బిఫోర్ కమింగ్. మెట్రోల్ వ్యాన్లో వస్తున్నాం, చెప్తున్నాం అన్నమాట ఎలాంటి మనం నేర్చుకోవాలని. స్పాంటేనియస్ సర్వీస్ ఉంది మాస్టర్ గారు. మాస్టర్ అన్నారు, అక్కయ్య గారు నన్ను ఈరోజు ఇంట్లో పడుకోమని చెప్పారు, అక్కయ్య బాని చెప్పారా, నువ్వేం చేస్తావు, శేఖర్కి మనకి ఒంట్లో బాగోలేదు కదా. ఇమీడియట్గా నా అక్కయ్య గారు దగ్గరనే టక్కమని చెప్పి డోర్ వేస్తే మనం బయలుదేరిపోమని చెప్పారు రాధమాకి. శేఖర్ మాస్టర్ గారు వచ్చి మందులు వేసారు. తెల్లవారులు మాస్టర్ మెలుకున్నారు. ది కన్సర్న్ ఆఫ్ మాస్టర్ జీకే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా గ్రేట్. ఇక్కడ ఉదాహరణ చెప్తాను, చిన్న ఉదాహరణ. కృష్ణకుమార్ గారు చాలా ఎఫెక్షనేట్, మీకు తెలుసు కదా. మాస్టర్ గారు అన్నారు కుమార్ గారిని, కుమార్ అంటే మాస్టర్ గారు, కుమార్ మీరు రెస్ట్ తీసుకోవాలి నేను చూసుకుంటా అని చెప్పారు. అలాంటి గురువు ఉంటారండి. మాస్టర్ గారు పైకి వచ్చాము, ఆ గదిలోకి డిక్టేషన్ ఇచ్చారు. కృష్ణకుమార్ పాపం వాళ్ళు దిగుతున్నవారు. ప్రతి గంటకి మాస్టర్ గారు వెళ్ళి శాఖను చూస్తున్నవారు. తెల్లవాళ్ళు మాస్టర్ నిద్రపోలేదు. నిద్రపోవడం మనకి జవదరిపేటలో నిద్ర మీద ఆశ తక్కువ ఉంటుంది. జవదరిపేటలో విశ్రాంతి మీద ఎవరికి రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరు తక్కువ ఉంటారు నా దృష్టిలో. అది మాస్టర్ జీకే గారు మనందరూ కూడా అతి బల విద్యలు మనకి సిద్ధింపజేశారు మాస్టర్. మనకి ఆహారము నిద్ర సంబంధం ఉండదు అసలు టిల్ టుడే. అక్కడ మాస్టర్ గారు తెల్లవాళ్ళు మందులు వేశారు. శేఖర్ దేవుడు దేవాళ్ళు బాగానే సేవ అయ్యాడు. ఉదయం మేము పూజ ఎగ్గొట్టేసాం. ఎగ్గొట్టడంలో ఫస్ట్ కదా మనం
ఈ రకంగా ఎగొడదామని చూస్తున్నాం కదా, ఆయన దిగొడుతుంటారు. మాస్టర్ గారు ఆలోచన మందలించారు మమ్మల్ని, మందులు ఇస్తేనే వ్యాధులు ఏమైపోవాలా, ప్రేయరు పూజ చేస్తున్నారు, పూజ ఎందుకు మానేశారు మీరు అని కృష్ణమ్మ అమ్మగారు కూడా ఉన్నారు. అమ్మగారు అంటే మాస్టర్ కోపడరు, అమ్మగారు మాస్టర్ గారు కృష్ణమ్మ గారిని అమ్మాయి అనేవారు అనమాట, గుంటూరు భాష. మాస్టర్ గారు మందలించారు, ఎప్పుడూ మాస్టర్ ప్రేయరు పూజ మానవుతుందని చెప్పారు. అది మనకి ఒక సందేశంగా భావన చేస్తుంటాం. అదేవిధంగా మాస్టర్ అబ్బాయికి శోషణానికి సిఎస్ చేసినప్పుడు మాస్టర్ జీకే గారు విదేశాత్ర మానేశారు. మాస్టర్ గారు అంటే ప్రయారిటీని పర్పస్ చెప్తున్నాను. ఏది ముఖ్యం అంటే మనకి మనుషులే ముఖ్యం అన్నారు మాస్టర్. మీ సంపదలు, మీ జ్ఞానం, మీ సాహిత్యం, మీ పాండిత్యం, మీ డబ్బులు నాకు వద్దు, మీరే ముఖ్యం అని చెప్పారు. మనుషులే ముఖ్యం. మాస్టర్ శ్లోకం ఒకటి ఉందన్నమాట, మ్యాన్ పవర్ ఈజ్ గ్రేటర్ దెన్ మనీ పవర్ అని మాస్టర్ స్థాపించారు భూమి మీద. జగదుల్ సోదరులు దేనికి ఎప్పుడు ఎవరు ఆశించరు, భయపడరు కూడా. అదేవిధంగా మాస్టర్ యొక్క మాటలను చూస్తే ఇంకా చెప్పిందే నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. పూజా విధానం ఉంది కదా, అది చాలా పవిత్రమైంది, విశిష్టమైంది. జాగ్రత్తగా గమనిస్తే పూజా విధానంలో మనం గమనిస్తే మాస్టర్ గారు మొట్టమొదటి మనకి ఇచ్చింది ఏంటి, సంధ్యావందనం క్లుప్తంగా ఉంటుంది. పిల్లలిజమే గురి ఉంటుంది మాస్టర్ స్పిసైకాయలో. ఆయుచ హృదయం ఎక్కడిది, రామాయణంలోది. రామాయణంలో మాస్టర్ ఆయుచ హృదయం అగస్త్యుడు చెప్పాడనమాట మన రామచంద్రుడికి. శ్రీసూత్రం, పురుషూత్రం వేదం, నెక్స్ట్ కృష్ణ లక్ష్మీ స్తోత్రం బ్రహ్మాండ పురాణం ఉన్నవి, నారాయణ కవచం భాగవతం ఉన్నది. అట్లా మాస్టర్ మనకి సంబంధించి ఇచ్చారు మాస్టర్ జీకే గారు మనకి. లాస్ట్లో మనకి నారాయణ కవచం తర్వాత వచ్చేది మనకేంటి, అభిజ్ఞానం 3 శ్లోకాలు, సౌందర్యలహరి. లాస్ట్లో వచ్చిన మాస్టర్ గారు 2 శ్లోకాలు ఇచ్చారు భగవద్గీతలో, అనన్యాసంతయంతో ఒకటి, సర్వధర్మ పరిత్యజ 2 శ్లోకాలు ఇచ్చారు మాస్టర్ మనకి. మాస్టర్ జీవితానికి సంకేతం అవి. మనం ఈరోజు మాస్టర్ పుట్టినరోజు కాబట్టి అనన్య చింతన ఆలోచించుకోవాలి, సర్వధర్మాన్ని పరిత్యజ ఆలోచించుకోవాలి. ఏం ఆలోచించుకోకుండా మాస్టర్ మనకేమి దర్శనంలో సులభం కాదని నేను అనుకుంటున్నాను. అలా మాస్టర్ ఈకే మార్గంలో పరిశోధన చేస్తే మనం మాస్టర్ మార్గం చూస్తే ఆయన యజ్ఞాత జీవనం, ఇంపర్సనల్ లైఫ్. మాస్టర్ గారికి తనకంటూ ఏం అవసరం లేదు, మన క్షేమమే ఆయన సంకల్పం. అది యజ్ఞాత జీవనం. తర్వాత అంతర్యామి సాధన మాస్టర్ మనం బాగా దూరిపోశారు. చిన్నవాళ్ళే పాట రాశారు బాలశిక్షలో పిల్లల కోసం. అంతా మన మిత్రులే, శత్రులు ఎవరు లేరులే, అందరిలో అంతరాత్మ దేవుని ప్రతిబింబమే అని. అది చాలు, అది చాలు నిజానికి. మాస్టర్ జీకే జీవితంలో ఇంకోటి ఏంటంటే సర్వసమర్పణ. మాస్టర్ జీకే ఆరాధ్యం శ్రీకృష్ణుడు అయినప్పటికీ పరిశోధన చేస్తే మాస్టర్ జీకే గారికి సివివి గారే ఆయనకి గమ్యంగా మనకు గోచరిస్తూ ఉంటుంది. సివివి గారు మాస్టర్ గురువు కాబట్టి 84 గురువులు చెప్పారు, నా సమస్తము నా గురువే అని చెప్పారు. సో మాస్టర్ గారి మార్గంలో కృష్ణుడు సివివి ఉన్నప్పటికీ తన గురువే సమస్తంగా మాస్టర్ మనకి చూపించారు. మనకి సర్వసమర్పణలో మాస్టర్ గారిలో సహజంగా ఉండేది. సర్వారంభ పరిత్యాగని శ్లోకం చెప్తాం కదా, సహజంగా ఆయనలో ఉండేది. వైరాగ్యం సహజంగా మాస్టర్ గారిలో ఉండేది. ఏదైనా మాస్టర్ వదిలేసేవారు. మనం పట్టు కూర్చుంటాం కదా, తక్కువ ఉంది సార్ మాస్టర్ గారు. నేను ఇప్పుడు చెప్తున్నా, లెక్చర్లు చెప్తున్నా వదిలేని వైరాగ్యం అని చెప్పి. అంత ఈజీ కాదు వదిలేయడం అన్నది. అదేవిధంగా మాస్టర్ మార్గం మనం చూస్తే 2 వాక్యాలు గమనిస్తే, మోక్షము మృత్యువు. ప్రపంచంలో అంతా మోక్షం కోసం చాలా ప్రయత్నం చేస్తుంటారు. చాలా ఇష్టం మోక్షం అంటే, చాలా మోహం. మోక్షం అంటే మోహం. ఇక మోక్షం వస్తే ఇంకా మాస్టర్ యొక్క టీచింగ్లో, ప్రబోధంలో మోక్షం అంటే బొత్తిగా మనం అటుపక్క మన మైండ్ వెళ్ళదు. గొప్ప విషయం అది. మోక్షం అంటే అటుపక్క ఇంట్రెస్టే ఉండదని చెప్పుకోవచ్చు మనకి. ఆ స్థితి అని మాస్టర్ మనం చెప్పారు. అలాగే మృత్యు అంటే భీతి కదా అందరికి కూడా. మృత్యు అంటే భీతి కదా.
మృత్యుభీతి అన్నా కదా, మృత్యు అంటే భీతి అసలు ఉండదు మాస్టర్ గారికి అనుయాయులకి. అదొక వరంగా మనం భావన చేయాలి. ఇమ్మోర్టాలిటీ అన్నాం కదా మనం. బేసిక్ క్వాలిటీ ఆఫ్ ది డిసైపుల్స్ ఆఫ్ ది మాస్టర్ ఈకే. దేనికి భయపడరు. మాస్టర్ వాక్యం ఉంది కదా, నేను ఏనాడు దేనికి భయపడలేదు, మీరు భయపడకుందరు కాక. అట్లా ఎవరు చెప్తారమ్మా, ఎవరు చెప్తారండి? చెప్పడానికి చాలా చాలా ధీరత్వం కావాలి. నేను ఏనాడు దేనికి భయపడలేదు, మీరు భయపడకుందరు కాక అని చెప్పారు. మృత్యు అంటే బొత్తిగా మనం లెక్క చేయని పరిస్థితిలో మాస్టర్ మనం పెట్టేశారనమాట. మాస్టర్కి దేవభక్తి చేసే ముందు మార్చి 7వ తేదీన మాస్టర్ నాకు రాధమ్మని నాకు ఫోన్ చేశారు మాస్టర్కి గారు. వెంటనే బయలుదేరా అని చెప్పి ఆటో మీద వెళ్ళారు. మాస్టర్ 2 hours మాస్టర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ మాస్టర్కి బుక్లో రాశాను, లైఫ్ హిస్టరీలో. ఆయన మాస్టర్ గారు ఈ దేహానికి పర్పస్ ప్రయోజనం అయిపోయింది, ఈ దేహం వదిలిపెడేస్తున్నాం కొన్ని రోజుల్లో అని చెప్పారు మాస్టర్ గారు. మన భయం వేస్తా మనకి, అది ఏంటి మాస్టర్ నా పర్పస్ అయిపోయిందని చెప్పారు అంతే. మీ అందరూ బాగా చేయగలరు, అందరూ బాగా పెరిగారు కదా. ఒక వాక్యం మాస్టర్ అప్పుడు చెప్పారు, నేను క్షమించాను, మీరు క్షమించడం నేర్చుకోండి అని చెప్పి. క్షమ అనేది ప్రేమ అనేది లేని వాళ్ళు మాస్టరీక సామ్రాజ్యంలోకి అది అరుదుగా ప్రవేశిస్తారు. సహజంగా మాస్టర్ గారికి క్షమ ఉండదు. మాస్టర్ గారికి క్షమించినా క్షమ నేర్చుకోండి. అలాగే ఇంకోటి చెప్పారు, మీరు బృందాలుగా జీవించకండి, ఒకే బృందంగా జీవించండి మాస్టర్ గారు చెప్పారు. అది మనం బాగా నేర్చుకోవాలి. అదేవిధంగా మాస్టర్ గారి యొక్క పరిశోధన చేస్తే దర్శనాత్మకము, సమన్వయాత్మకము, ఆచరణాత్మకము మనం దర్శనం చేస్తాయి. మాస్టర్కే అనుగ్రహం వల్ల మనకి కృష్ణ దర్శనం మనం లభిస్తాయి. ఇట్ ఈజ్ కన్ఫర్మ్డ్. ఓ పురుష మేధం కానీ, పురాణ పురుషుడు కానీ, మందజాలం చదువుకుంటే, గోదావరి చదువుకుంటే మాస్టర్ కృష్ణ స్పర్శ మనం లభిస్తుంది. మన మాస్టర్ మన పక్కన వెళ్ళేస్తే ఈ పరంపరలో మనకి నవయుగంలో మాస్టర్ ఈకే వల్ల మనకు లభించింది. అది ఆనందముగా జీవించుటకు ఆనందించే మార్గమని కృష్ణ తత్వమును రుచి తెలిపి తన్మయత్వం సిద్ధిని నేర్పిన మాస్టర్ గారి మాకు తన్మయత్వం సహజంగా కలుగుతుంది. మనకి తన్మయత్వం అనేది కలవడం చాలా మనకి మాస్టర్ భాగంలో ప్రాథమిక సూత్రం మనకి అది. సో పురుష మేధం, పురాణ పురుషుడు, గోదావరి చదువుతా మనకి లభిస్తుంది కదా. మనకి ఎంత గొప్ప విషయం మనకి అది. కృష్ణుడు మనం చూడలేదు కదా, కృష్ణుడు వేషం చూపించారు. ఈకే 1973లో పీవీజీ వేషం మాస్టర్ కృష్ణుడు వేషం వేశారు మాస్టర్ గారు నాట్యవధానంలో. కృష్ణ దర్శనం మనకు జరిగింది అప్పుడు ఉన్నవాళ్ళకి. కృష్ణ దర్శనాన్ని మనకి లభించింది మాస్టర్ దర్శనాత్మకం. అది పరమూరు వాళ్ళు మనం చూడలేదు కదా. కానీ మాస్టర్ గారు మనకి పరమూలం బాగా అడ్డ చేయడం మనందరూ కూడా. మరువు దేవాబి వాళ్ళ వ్యామోహం కూడా మాస్టర్కి ఉండేది కాదు. కొత్త రామకోటి గారిని సిద్ధులు ఆయన ఎక్కువ వస్తున్నవారు. నా అడుగుతున్నారు మాస్టర్ ఈకే గారు మౌర్య గారా, దేవ మహర్షి, జ్వాలపుల్లు అని చెప్పి మాస్టర్ ఇగ్నాడికి మాస్టర్ అన్నారు. ఆయనకి చెప్పు నేనేమేం చెప్పారు మాస్టర్, నేను ములుగు దేవపి కాదని చెప్పారు ఆయన. ఇట్లా నిర్వ్యామోహం అన్నది మాస్టర్ ద్వారా మనం నేర్చుకోవాలి. నిర్వ్యామోహము, దేహమే లేదు, గురువుమే లేదు, పరంపరమే లేదు, దేహమే లేదు. కానీ మనం అంటే వాత్సల్యమూర్తి మాస్టర్ జీకే బొత్తిగా అసలు వ్యామోహం ఉండేది కాదు. మరి మాస్టర్ గారు పార్థకుమార్ గారికి చెప్పారు కదా, దేహపరిత్యాగం చేసే ముందు రాధామోహన్ తీసుకెళ్ళు అని చెప్పారు కదా. ఆయన ఇచ్చే ప్రకారమే ఇక్కడ దేహపరిత్యాగం చేశారు. రాధామోహన్ అదొక విశిష్టత. పరమూరు దర్శనం కాకుండా మాస్టర్ జీకే దేహపరిత్యాగం ఇక్కడ జరిగింది కదా. అది కూడా ఒక పుణ్యఘటనగా మనం భావన చేస్తుంటాం. మనం గురు మంత్రాలలో సివివి తీసుకున్నారు మాస్టర్ గారు. దేవతా మంత్రాలలో గాయత్రి తీసుకున్నారు మాస్టర్ గారు కదా. గాయత్రి ఆత్మ కదా. అలాగే పురాణాలలో భాగవతం తీసుకున్నారు మాస్టర్. భాగవతాన్ని రాశారు మాస్టర్ గారు. యోగపరంగా భగవద్గీత, మంత్రగీత మాస్టర్ తీసుకున్నారు మనకి. ఏది ప్రధానమో
ఏది పరమో అది మాస్టర్ మనకి ఇచ్చారు. ఇక మాస్టర్ గారి దర్శనం మనకు లభించాలంటే మాస్టర్ గారి గ్రంథాల్లో మనకి చాలు అనిపిస్తుంటుంది మనకి. అదేవిధంగా ఇందాక మా వాళ్ళు చెప్పారు కదా, మాస్టర్ గారిలో సమదృష్టి సహజంగా ఉండేది, తారతమ్యం ఉండేది కాదు. మనం చెప్పుకోవాలంటే మైత్రేయుడు ఒకటే, మా కాచాయన ఒకటే, అలా ఉండేది మాస్టర్ గారు అంటే. బొత్తిగా అసలు బ్యాషజాలు ఉండేవి కాదు. మనం నేర్చుకోవాలి కదా, చిరాకు ఉండేది కాదు, సీరియస్గా ఉండేవారు కాదు, ద్వేషం ఉండేది కాదు. మనం నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలి. అందుకోసం మీరు మాస్టర్ పుట్టినరోజు ఈవెన్ మనం పెట్టుకున్న మాస్టర్ అంటే పడకబాబు ఉండేది కాదు. మనం నేర్చుకోవాలి, మేము నేర్చుకోవాలి, మీరు కాదు. పడదంటే జబ్బు మరి మాస్టర్ గారు. పడబంటే బుద్ధి లేదని వారు మాస్టర్ మందలించిన వారే ఇప్పుడు మాస్టర్ కార్యక్రమం బాగా చేస్తున్నారు. మాస్టర్ కోపడ్డారంటే జన్మంతా వాళ్ళు బాగుపడతారని లెక్కది. చాలా మాస్టర్ గారు ఇంకో విషయం కూడా మనం నేర్చుకోవాలి. మాస్టర్ ఇతర పరోక్షంలో విమర్శించే వాళ్ళ కామెంట్ చేసేవాళ్ళు మాస్టర్. మన ఇతరుల యొక్క పరోక్షంలో ఎవరిని మాస్టర్ కామెంట్ చేసేవారు కాదు. మనం బాగా నేర్చుకోవాలి. ఇద్దరికైనా తేడా వస్తే ఇద్దరిని పిలిచేవారు. ప్రారంభానికి ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి ఇద్దరిని వాయించి అది మందలించి సెట్ చేసేవారు. వాయించడమే, వాయించడం మా బాధ్యత. మాస్టర్ యొక్క వాకండి అగ్నే, ప్రేమగా అగ్నేది చాలా తీవ్రంగా ఉండేది. అలాగే మేము అందరం మేము బాగుపడ్డాం అన్నమాట. అదేవిధంగా మాస్టర్ యొక్క మార్గంలో చూస్తే ఓ వాక్యం చెప్తా. అక్కడ మాస్టర్లు కోణాల ప్రయాణంలో చెప్పారన్నమాట. స్టేషన్లో ఒక అతను వచ్చి మాస్టర్ ప్రాణం చేస్తుంటే, ప్రాణం చేయడం కాదు అనుకోండి, విసిగిస్తుంటే అని చెప్పారు. ఈ భూమి మీదకి విశ్వబ్రహ్మ దిగి వచ్చి మీతో ఉంటే బొత్తిగా పడుచుకుంటా అని చెప్పారు. వాళ్ళ పద విశ్వబ్రహ్మమూర్తి అంటే కాస్మిక్ ఇలా ఉంటారు బాగుల మహర్షి. విశ్వబ్రహ్మమూర్తి అనే పదం మాస్టర్లో వాడారు. అంతా మాస్టర్ మనల్ని తీర్చిదిద్దారన్నమాట. అంటే బొత్తిగా ఆయన పట్టించుకోవట్లేదు అని చెప్పారు, బాధపడలేదు అనుకోండి. అదేవిధంగా మాస్టర్ యొక్క మార్గంలో చూస్తే మనకి అపారమైన దయ ఉండేది. ఎక్కడ అంటే మనం తీసి పారేస్తాం కదా, మాస్టర్ ఈకే గారు ఎవరిని తీసి పారలేదండి. అది నేర్చుకోవాలి. అందుకే జన్మదినోత్సవం మీకు బోధ చేయడం కాదు. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ లైక్, ఇష్టాయిష్టాలు లేదు మన మాస్టర్ ఈకే గారు. ఇష్టాయిష్టం లేదు కాదు. మాస్టర్ వాక్యం ఉంది, వాక్యం నీ నచ్చకపోయినా సరే ధర్మం అయితే ఆచరించు, నేర్చుకుందుము కాక. మా అందరం నచ్చరు కదా, మనకి నచ్చుతారా? నచ్చాలి అన్నారు మాస్టర్. నచ్చాలన్నారు, అంతే. పుచ్చిపోతావు, అంతే చచ్చిపోతావు తర్వాత. నచ్చబోయేట్లు మాస్టర్. మీ ఉదాహరణ చెప్తాను. ఈకే గారు షుగర్ పేషెంట్ అనుకోండి, పేషెంట్ అనకూడదు, షుగర్ అనేసిన పదం అది. వాళ్ళు కాకరగా చేతుకుంటుంది, తిన్న మానేస్తే నచ్చదని చెప్పి చచ్చిపోతాడు. ఆయన చెప్పిన ఉదాహరణలు. షుగర్ పేషెంట్ కాకరగా తినండి అలాగా నచ్చలేదని చెప్పి, జ్వరం వచ్చింది నేను స్వీట్ తింటానంటే ఎట్లా, చిన్న ఉదాహరణలే. సో నచ్చబాగుండదు మాస్టర్ భాగంలో పోతుంది అది. ఉదాహరణకి మేమే చిన్నవాళ్ళు. మీకు ఎగ్జాంపుల్స్ చాలామంది జగదుర్పేటలో చాలామంది ఎగ్జాంపుల్స్. అందరూ మేము చిన్నవాళ్ళం, ఇంకా వయసులో పెద్దవాళ్ళం అనుకోండి, సాధనలో చిన్నవాళ్ళం. సో నచ్చబాగుండదు మాస్టర్ భాగం తీసేయడం. అది కర్తవ్యం ఏంటి. ఇంకో మంచి పాయింట్ చెప్తున్నాడు. ఉదయం చెప్పే విజయనగరం ట్రస్ట్లో గవర్నమెంట్లో మోక్షం వచ్చింది, నెక్స్ట్ ఏంటట చెప్పండి. వాడి నెక్స్ట్ అక్కడ మాస్టర్కే మనకి సాహిత్యం లభిస్తుంది. వాటి నెక్స్ట్ అంటే ఇమోర్టాలిటీ వచ్చేసింది. ఇమోర్టాలిటీ ఉండగా వచ్చేసింది. వాటి నెక్స్ట్ అంటే ఇలా ఆలోచించాలి మనం. ఇలా ఆలోచిస్తే మనకి మైండ్ సెట్ మారుతుంది, దృక్పథం దృష్టి మారుతుంది మనకి. ఇలా ఆలోచించాలి. వాట్ ఈజ్ నెక్స్ట్.
సవాల్ చెప్పండి, వాట్ ఈజ్ నెక్స్ట్? మాస్టర్ ఈకే మనం జీవించాం ఉన్నాం, మాస్టర్ భారతంతో జీవించాం, నెక్స్ట్ మనం బోయిలు మానేసాం ఏంటి? ఏం మానేస్తాం? ఏం మానలేదు కదా. అక్కడ మాస్టర్ ఈకే సందేశం సాధించం మనకి బాగా ఉపయోగపడుతుంది. మనకి అది నెక్స్ట్ స్టెప్ చెప్పింది మాస్టర్ ఈకే. నెక్స్ట్ ఏం చేయాలంటే అక్కడ స్పాంటేనియస్గా మాస్టర్ ఏదైనా మనం పనిచేస్తాం. మనకి మాస్టర్ బుక్స్ చదువుకుంటాయి, అద్భుతంగా ఉంటాయి ఆయన సాహిత్యం. అది గురు బ్రహ్మ గురు విష్ణు చదువుతాము. ఉపాసనలో మాస్టర్ గారు దిట్ట. మాస్టర్ గారి యొక్క లైఫ్ మీద నాబొట్టు వాళ్ళు 100 మంది రీసెర్చ్ చేస్తే కానీ చేయాలన్నమాట. అప్పుడు మాస్టర్ జీకే తెలుస్తుంది సమాజానికి. మామూలుగా అందే విషయం కాదు మాస్టర్ గారు మనకి. మాస్టర్ జీకే ఆయనతో ఉన్నాం కానీ ఆయన అనుగ్రహం, మన అదృష్టం. 100 మంది రీసెర్చ్ చేయాలి మాస్టర్ గురించి. చాలా గొప్ప వ్యక్తి. మాస్టర్ గోదావరి మీద రీసెర్చ్ చేసింది శ్రీదేవి అని ఒక అమ్మాయి. పురాణ పురుషులు రీసెర్చ్ చేశారు, పురుష వేదం రీసెర్చ్ చేశారు, మందుజావం రీసెర్చ్ చేశారు. భవిష్యత్తులో మాస్టర్ జీకే అయిన ఒక మహాత్మ రీసెర్చ్లు ఎన్నో వస్తాయి అన్డౌటెడ్లీ. అంత జ్ఞాని మా మాస్టర్ గారు. అదేవిధంగా మాస్టర్ యొక్క మార్గంలో మనం చూస్తే ఆయన టీచింగ్స్ మనందరూ బాగా తెలుసుకుంటున్నాం కదా, ఆయనతో ఉన్నాం కదా. ఒక టీచింగ్ ఒకటి వినిపిస్తా. ఇందాక మనకి సోదరులు చెప్పారు, టీచర్స్ రాజు గారు తపస్సుగా చేస్తున్నారు మాస్టర్ యొక్క ఆంగ్ల సాహిత్యాన్ని తపస్సుగా చేస్తున్నారు. అందులో ఒక పేరా వినిపిస్తాను మీకు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇంగ్లీష్లో మీకు బాగా అర్థమవుద్ది. ఇంకా నేను 10th క్లాస్ నాది తెలుగు మీడియము, మీ అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి మీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మనందరికి ఫీలింగ్ ఎక్కువ కదా. సో మాస్టర్ గారు ఏంటంటే ఆ సాహిత్యం చదువుకుంటే మనకి ప్రతి అక్షరంలో మాస్టర్ మన దర్శనం. అక్షయమూర్తి కదా మాస్టర్ గారు. మాస్టర్ ఈక పుట్టింది ఎప్పుడు? అక్షయనామ సంవత్సరం. అక్షయం అంటే పుట్టిన తిథి ఏంటి? తదియ. పుట్టిన నక్షత్రం ఏంటి? ఉత్తర ఫాల్గుని. మా మాస్టర్ పుట్టిన మనం గుర్తున్నారు కదా, మా మ్యారేడ్ మనం బాగా గుర్తుంటాయి బర్త్డేస్. సో మాస్టర్ పుట్టింది అక్షయ నామ సంవత్సరం, అక్షయ తత్వం మాస్టర్ గారిది. తదియ ఉత్తర ఫాల్గుని. భగోహ దాత భగయుత్ ప్రదాత భగో దేవి ఫాల్గుని రావి వేస అంటది ఆ నక్షత్రం గురించి. భగుడు అంటే ఆజయ చక్రం అన్నమాట, మనకి వెలుగుకి అది అవుతా. మాస్టర్ గారు ఉత్తర భాగం అంటే వేగం ఎక్కువ మాస్టర్ గారికి. మాస్టర్ గారికి అక్కడ చూసారు ఎంత వేగమో మాస్టర్ గారి. ఒక గుర్రంలా ఉండేది మాస్టర్ గారికి. ఆ నక్షత్రం యొక్క లక్షణం అది, ఉత్తర భాగం నక్షత్రం మాస్టర్ గారిది. అంత వేగమూర్తి మాస్టర్. యోగమూర్తి ఆయన, వేగమూర్తి ఆయన. యోగమూర్తి మాస్టర్ సివి, వేగమూర్తి మాస్టర్ జీకి చాలా వేగం. తెలుగులో మనం చెప్తాం ఇక కొడతాం కదా, ఏంటి ఎంఆర్స్పీ అంటాం కదా. ఎంఆర్స్పీ అంటే మాస్టర్ గారే. టక 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 టక. ఎప్పుడు అలసట్లేదు మాస్టర్ గారిలో అస్సలు. మాస్టర్ గారు మాకు అవగాహన ఎప్పుడు ఆలోచించలేదు దేని గురించి. మనం తెగ ఆలోచిస్తుంటాం. మనం ఆ ఆలోచించిన వ్యక్తే మాస్టర్ గారు. బాలశిక్షలో మాస్టర్ పాట ఉంది కదా, మన పాట అందరూ నేర్పుతుంటుంది, బాగా నేర్పేవారు ప్రిన్సిపాల్ వాళ్ళు. ఇది మంచి వాక్యం, అది ఇది గుర్తుంటే చాలా ఆరోగ్యవంతులున్నాం మనం. ఆలోచించటే రోగము, ఆచరించటే యోగము అని. ఎందుకంటే మెసేజ్ నా బొందంగా మనం తెగ ఆలోచిస్తున్నాం కదా. ఆలోచన లేని అంత స్థితిలో మాస్టర్ గారు పాడుతూ ఈకే గారు మనం పెట్టారు. మనం అందరం కూడా అసలు మనకు తీరిక ఉండదు మనకు అసలు. అలాంటి కార్యక్రమం మాస్టర్ ఈకే గారు పెట్టారు, పార్వత కుమార్ గారు మనకి దాన్ని కొనసాగించారు. అంత మాస్టర్ ఉత్తర భాగంలో వేగం చెప్తున్నాం అన్నమాట, అంత వేగంగా ఉండేది దానికి. అదే మాస్టర్ ఈకే గారి యొక్క జీవితంలో మళ్ళీ మనం చూసుకుంటే నేను ఎప్పుడు చెప్తున్నా, ఇవి కూడా మీరు క్యాచ్ పాయింట్స్ బాగుంటాయి. ఎందుకంటే విత్తనాలు ఉంటాయి, విత్తనాలు వేస్తున్నాం అన్నమాట. వేస్తున్నాం అంటే అనుగ్రహమే. మాస్టర్ సివి యోగ సామ్రాజ్యం చెప్పిస్తారు అయితే మీతో. ఇది గుర్తుపెట్టుకోండి, అనుభూతి జరిగితే ఇదే దర్శనమిస్తుంది. మాస్టర్ సివి యోగ సామ్రాజ్యము, మాస్టర్ ఈకే ఆనంద సామ్రాజ్యము. సింపుల్, ఇది ఫైనల్, ఇది కన్ఫర్మ్ మన బ్రదర్హుడ్కి, ప్రపంచానికి కాదు. అలాగే మాస్టర్ ఈకే సంస్కృతి,
మాస్టర్ పార్వతకుమార్ విస్తృతి, అంతే కదా. మాస్టర్ జీకే సంస్కృతి, మాస్టర్ కేపీకే విస్తృతి. విస్తారా మాస్టర్ గారు పార్వతకుమార్ మనకు చేశారు కదా, మనకి ఎంత విస్తరించారు మాస్టర్ గారు. తరింపజేసింది సివి, విస్తరింపజేసింది మాస్టర్ కేపీకే. గుర్తుపెట్టుకోండి, పాస్ అనుకోపోకండి, సత్యాలు ఇవి, ఎక్స్పీరియన్సెస్. తరింపజేసేది సివి అయితే విస్తరింపజేసింది మాస్టర్ కేపీకే, మనకు గుర్తున్నారు. మనం నడిపించారు కదా మాస్టర్ గారు మనల్ని, పార్వతకుమార్ మనల్ని ఎంత బలించారు మనందరినీ మాస్టర్ జీకే గారి లాగా. బలించారు, మనం తరించాం అంతే. సో మాస్టర్ యొక్క మార్గంలో కొన్ని మాటలు చెప్పగలం. టైం ఉంది కాబట్టి, టైం లేదు కాబట్టి, టైం ఉంది కాబట్టి. ఇంకో విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే మీరు ఇప్పుడు చెప్పలే, సింహాచలం గురు పూజల్లో బట్టలు ఇచ్చాం 300 మందికి, వస్త్రప్రదానం చేసాం. మాస్టర్ జీకే గారు నేను విజయవాడ నుంచి కొల్నాడు ట్రైన్లో మోసుకొచ్చాం మూటలో. మనకు మోయలే కదా వాళ్ళ బాధ్యత. పార్వతకుమార్ స్టేషన్కి వచ్చారు కేపీకే గారు. ఆ తర్వాత బట్టలన్నీ గురు పూజల్లో వస్త్రప్రదానం మనం చేస్తుంటాం కదా, అస్త్రప్రదానం మనం వస్త్రప్రదానం చేస్తారు, వస్త్రప్రదానం మనం చేస్తాం కదా. అయితే అప్పుడు ఆ లిస్టులో ఒక పేరు మిస్ అయింది. రామభద్రం అని వాళ్ళు పెద్ద పురోహితుడు మన విశ్వనగరంలో, అది చెన్నాడు రామభద్రములు. ఆ పేరు మిస్ అయిందంటే లిస్టులో లేదు, అంతే. లిస్టులో లేదు. మనం చేస్తాం, కాయకథలు ఏం చేస్తారు, లిస్టులో లేదు. మీరు ఏం చేస్తారు? స్మృతి లిస్ట్ కదా, మామూలు బట్టల లిస్ట్ కదా. లేకపోతే మాస్టర్ రాధామోహన్లో ఇక్కడే జనవరి 14 మాస్టర్ అర్ధరాత్రి 2 ఎంఆర్ రావు గారు వస్తున్నారు. ఎంఆర్ రావు గారు, తివుగురు లవస్వామి గారు, సిహెచ్ఎస్ఎన్ రాజు గారు, కృష్ణస్వామి గారు మనం తలుచుకోవాలని చదురుపేటలో. ఇదే చదురుపేటం కాదు, ఎంతోమంది జీవితాన్ని త్యాగం చేస్తారు మాస్టర్కి. త్యాగమూర్తి మాస్టర్ కాదు, ఆ శిష్యులే త్యాగమూర్తులు ఇక్కడ ఉన్నారు. ఇంకో ప్రపంచం వాళ్ళకే ఉండదు, అంతా మాస్టర్ గారు, మాస్టర్ సివి గారే. మాస్టర్ గారు గదిలో పిలుస్తారు మా అర్థం, పిలుస్తున్నారు అర్థం ఏంటి, ఏదో ఉంటుందా, పుట్లే పిలుస్తారండి మాస్టర్ గారు. మా రెడీ అలవాటు అయిపోయింది కదా. కూర్చోండి మామూలుగా ఏరా అంటారు. మాస్టర్ ఏరా అన్నారు అర్థం ఏంటంటే ఆయన హృదయంలో స్థానం లెక్క. మాస్టర్గా ఏరా అన్నారంటే శివశంకర్ చాలా ఇంపార్టెంట్ జవదురిపేటలో చెప్తాను ఈరోజు. శివశంకర్ యొక్క పాత్ర విశిష్టమైనది జవదురిపేటలో, విశిష్టమైనది అంత తలుచుకున్నాం. రాకపోయినా సరే సోదరుడు కదా, మర్చిపోతాడులా, మర్చిపోవడం లోకం కదా, మర్చిపోవడం లోకం అన్నారు మాస్టర్ గారు. అప్పుడు కూర్చొని సార్ అన్నారు, కూర్చొని సార్ మళ్ళీ రెస్ట్ అప్ అంటే శ్వాస తీసుకుంటాం కదా, తిరుగుతున్నారంటే రెడీగా మనకి అంటే మాకు అలవాట్లండి. నువ్వు ఒక పొరపాటు చేసావు అన్నారు. మనందరం తప్పులు చేయాలని మనకి ఫీలింగ్ కదా, మనకి బాగా ఫీల్ అవుతుంది పొరపాటు చేయమని చెప్పి. నేను తప్పు చేశాను అన్న. మాస్టర్ చేసావు అన్నారు. చెప్పండి మాస్టర్ అన్నాను. బట్టల లిస్టులో ఆ పేరు రాలేదు, ఆ అబ్బాయి బట్టలు రాలేదు, అది మహా అపచారం అని చెప్పారు. చిన్న విషయం కోపకండి మీరు. మాస్టర్ ఏం చెప్పారు చెప్పంటారా? నెక్స్ట్ టైం నుంచి గురువులు ఎత్తేమన్నారు మాస్టర్. అది మాస్టర్ జీకే ఎత్తేమన్నారు. అదే గురువులు ఎత్తేమంటున్నాను. ఎందుకంటే మాస్టర్ బట్ట కొని ఇచ్చేస్తుంది చెప్పాను రామభద్రం గల్లే, కొనివ్వడం కాదు, గురువులు ఎత్తేమని చెప్పారు. అంటే అంత కన్సర్న్ ఉండలేదు. అంటే ఎవరు ఆకలితో బాపడుతున్నారు అనుకోండి, అదే మాస్టర్ బద్మానం అనుకోండి, గురువులు జరుగుతున్నాయి అంటే అంత సీరియస్ తేడా వస్తే మాస్టర్ ఒప్పుకున్నారు కాదు, ప్రసక్తి లేదు. తేడా వస్తే ఇంకా చాలా నిలదీస్తారు, అంటే ప్రేమతో. అలా మేము అందరం బాగుపడ్డాం. ఒకసారి స్టాక్ రూమ్లో ఒక జీవి రమణ అని చెప్పి ఒక అబ్బాయి పనిచేస్తున్నవాడు, పెద్దలు అయిపోయినప్పుడు. వాడు స్టాక్ రూమ్లో మధ్యాహ్నం భోజనం మానేసి స్టాక్లు వస్తున్నాం అనమాట. అది మనకు తెలియదు కదా, మన భోజనం మనం చూసుకుంటాం కదా. మాస్టర్ రాధామాధంలో ఇక్కడే ఇదే రూమ్లో
మధ్యాహ్నం రమణ భోజనం చేయలేదు తెలుసు అంటే తెలియదు మాస్టర్ నన్ను. మా స్టైల్గా వాళ్ళు భోజనం చేయకపోతే నగలు తీస్తున్నాను. నోరు మీ అన్నారు. నోరు మూస్తే భోజనం చేయలేం కదా. అదే మాస్టర్ నన్ను ఆ బాధ్యత నీదేం చెప్పారు. చిన్న విషయాలు అనుకుంటున్నారు మీరు, పెద్ద విషయాలు లేదు. అండ్ హ్యూమనిస్ట్ అంటే మాస్టర్ జీకే, అట్లా స్పిరిచువలిస్ట్. చాలా గొప్ప విషయం. చాలా మాస్టర్ గారు చాలా అవి ఉండే. ఏం చెప్తున్నానంటే కొన్ని చెప్పాను అనుకోండి, టైం 8:30 అయిపోతుంది కాబట్టి నాకు గుర్తుంది. శాఖలు అక్కడి నుంచి సైకిల్ చేయటం లేదు కానీ నవ్వుతున్నాడు అనమాట. మనం ఎక్కువ సైకిల్ చేస్తాం కదా, అందరూ స్పెషలిస్టులు లేడీస్ సైకిల్ చేయడంలో. ఇక లైక్లు సైకిల్ 5 నిమిషాలు ముగిస్తాను. అందులో మొట్టమొదటిగా ఇంత చెప్పాం కదా, ఈ బుక్ సైన్స్ ఆఫ్ డెత్ అని మాస్టారు అసలు ఇది వింటే మనకు కొత్తగా ఉంటుంది. మనకంటే మాకు తెలిసిన కొత్త వాళ్ళు కొత్తగా ఉంటుంది. అది వినండి. ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ తప్పకుండా నేను అనుకుంటున్నాను. అది వింటే స్త్రీ జన్మ పురుష జన్మ అంటే తెలుస్తుంది. ఎందుకు అది అనిమితో మనకు తెలుస్తుంది. మాస్టర్ ఎప్పుడో 81 లెక్చర్ ఇది. సమ్ పీపుల్ బిలీవ్ దట్ a soul may be born as a human being or as an animal. Many times we are born as animals and human beings as a result of our karma. Those who do good deeds are born as human beings, and those who do bad deeds are born as animals or insects. For moral teachings, the theory may be good, but the theory is semi-imaginative or fantastic. How can animals choose to be born as human beings unless they do good deeds and avoid bad deeds? Some believe in India that men are born only as men in the next birth, and women are born as women and in the Occident also. I have seen people who believe so. It is also not true, because man and woman are only biological conveniences of the physical body, though many of us are conditioned by the instinct of sex. The much emotion and romance which the biological kingdom feels about man and woman are the result of an instinct given by the nature. Therefore, nature has no classification of man souls and woman souls for the persons to be born as male and female. The choice lies in the law of fitness for soul training. The reason exists in nature which teaches us things. To be born as a woman or a man teaches us different aspects of life. That teaches two different dispositions which find their perfection in motherhood and fatherhood. Since these two aspects are to be perfected by every soul in evolution, it is natural that every one of us should be born as a woman and man also many times. To be born as a woman and man also many times. Since nature wants us to develop all dimensions of man and woman, it uses either male birth or female birth according to the need of our evolution. Hence, it is not true that male souls are continuously born as men and female souls are born as women. ఎంత బాగుంది. 3 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను. 5 నిమిషాలు టైం పడుతుంది. ఇది పార్తకుమార్ వినిపిస్తే సంతోషించారు. ఎప్పుడూ నేను చదవాలి విశాఖపట్నంలో జెమినీ టీవీలో చదివాను. మాస్టర్ సంబంధించిందే, దాంతో ముగిస్తాం.
అంతర్యామివి అవతారమూర్తివి. మనసుతో దేవుని కొలిచేవారు తీరిక లేక మోసపోవుదురు. మనసుతో దేవుని కొలిచేవారు తీరిక లేక మోసపోవుదురు. మనసును దైవము కర్పించువారు, మనసును దైవము కర్పించువారు కోరిక దాటి తరియుంతురంటివి. అంతర్యామివి అవతారమూర్తివి. బహిరంతరముల స్వామి దర్శనము సమదృష్టులకే నిరతము సాధ్యము. సముచిత సాధన రహస్యములను ప్రకాశించితివి భాగవతమున. అంతర్యామివి అవతారమూర్తివి. నెక్స్ట్ మన గురించి రాసుకున్నాం. మిడిమిడి జ్ఞానము మాదయ్యా, విడివిడి బ్రతుకులు మావయ్యా. మిడిమిడి జ్ఞానము మాదయ్యా, విడిమిడి బ్రతుకులు మావయ్యా. అలజడిలేని వరవడినిచ్చి, అలజడిలేని వరవడినిచ్చి నడవడి నిలకట నేర్పితివయ్యా. అంతర్యామివి అవతారమూర్తివి. ఇది మన గురించే. నెక్స్ట్ సాధారణమైంది ఇది. మమకారముతో తరుగుచుందుము, అహంకారముతో మరుగుచుందుము. మమకారముతో తరుగుచుందుము, అహంకారముతో మరుగుచుందుము. కరుణతమమ్ము కరగించుటకు, కరుణతమమ్ము కరగించుటకు దిగివచ్చినవో మాస్టర్ ఈకే, దిగివచ్చినవో మాస్టర్ ఈకే. అంతర్యామివి అవతారమూర్తివి, అంతర్యామివి అవతారమూర్తివి. గీతాచార్యుని చూపులలో మంద్రగీతాచార్యుని పలుకులలో పరమ పురుషుని పరమ ప్రేమలో అవతారమూర్తుల వెలుగు బాటలో లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.